ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఎవడైనా సరే పెట్టుకోవలసినటువంటి పేరు, ఏ సంఘానికైనా పెట్టవలసినటువంటి పేరు క్రీస్తు సంఘము అని. క్రీస్తుని బట్టి ఈడియా వాళ్ళే పటాపంచలే పారిపోతున్నారు. ఈడ గొట్టంగళ్ళు, ఈ క్రీస్తు సంఘాళ్ళు గొట్టంగళ్ళు, గూటంగళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా క్రీస్తు సంఘానికి చెందినవాడను, క్రీస్తు సంఘానికి సంబంధించిన వాడను. జయశాలి గారు ప్రారంభించిన క్రీస్తు చర్చిలో నేను ఒక సభ్యుడిను. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఎవడైనా సరే పెట్టుకోవలసినటువంటి పేరు, ఏ సంఘానికైనా పెట్టవలసినటువంటి పేరు క్రీస్తు సంఘము అని. క్రీస్తు సంఘ సిద్ధాంతాలు తప్పని నేను జయశాలి బీడి సుందర్రావు గారు అన్నందుకు గొడవ పెట్టడానికి వస్తావా? సిగ్గులేని చేతకాని వాడా. లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మహాయాగాన్ని చేసిన ఆయనని ఈరోజు సమాజం బద్దలేని మరియుతో పడుకున్నాడు, వ్యభిచారం చేశాడు అన్నందుకు ఈ దరిద్రులందరూ ఏం చేస్తున్నారు? ఈ చేతకాని దద్దమ్మలు. వాళ్ళని అడగడానికి దమ్ము లేని వీళ్ళు సిద్ధాంతం తప్పన్నందుకు ఆవేశం వచ్చిందా నీకు? ఆలోచించండి. ఇదా క్రైస్తవ్యం? నీ సిద్ధాంతం తప్పంటే మాత్రం నీకు రోషం వస్తుంది, కానీ నువ్వు నమ్మిన ప్రభువునంటే మాత్రం చేతకాని ఆడంగివాడిగా ఉన్నావు నువ్వు. ఒకళ్ళు ఎవరికైనా తెలుసు అనుకుంటే తీసుకుని రండి. నిన్నే సవాలు చేశారు కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సిద్ధాంతం తప్పు అని అంటున్నారు మరలా సుందర్రావు గారు. లేదు, సుందర్రావు గారు చెప్పింది తప్పు అనుకుంటే ప్రపంచంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో హేమీని నిలబెట్టండి ఇదే గ్రౌండ్ లో. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా క్రీస్తు సంఘానికి చెందినవాడను, క్రీస్తు సంఘానికి సంబంధించిన వాడను. జయశాలి గారు ప్రారంభించిన క్రీస్తు చర్చిలో నేను ఒక సభ్యుడిను. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఎవడైనా సరే పెట్టుకోవలసినటువంటి పేరు, ఏ సంఘానికైనా పెట్టవలసినటువంటి పేరు క్రీస్తు సంఘము అని.